రోజు ఒక విషపు గుళికతో వార్తల్ని ప్రారంభిస్తున్నటువంటి ఈనాడు తాజాగా 4 ఏళ్లుగా మోత వెళ్ళిపోతూ వాత అంటూ జగన్ ఏదైతే ఆస్తి పన్ను వచ్చి పెంచేసుకుంటూ వెళ్ళాడు అన్నటువంటిది 5 ఏళ్లలో పెంచుకుంటూ వెళ్ళాడు అన్నది రాసుకొచ్చారు. ఎస్, పెంచారు, నో డౌట్. అది భారమా కాదా అన్నటువంటి పబ్లిక్ కూడా చూస్తారు. మధ్యతరగతికి భారం, పేదలకైతే పన్ను పెద్దగా ఉండదు, ధనికులు పట్టించుకోరు. అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ చంద్రబాబు గారి టైంలో ఫార్ములానే జగన్ కూడా అనుసరిస్తున్నాడు. ఆస్తి పన్నులు ప్రతి ఏడాది అదేంటంటే ఒకేసారి పెంచితే జనాలు అల్లాడతారని ఏడాదికి ఎంతని పెంచుకుంటూ పోతున్నారు. ఆయనే చేసింది అదే, ఈయన చేసింది ఇదే. ఖచ్చితంగా పెరిగిన ప్రతిసారి కూడా భారం అనిపిస్తుంది. అయితే అది మధ్యతరగతికి భారం అనిపిస్తుంటుంది. పేదవాళ్ళ ఏరియాల్లో తక్కువగానే పెంచుతున్నారు, ధనికుల ఏరియాలో బాగా పెంచుతున్నారు. ధనికుల ఏరియాల్లో ఉండేటువంటి మధ్యతరగతిని ఎత్తిన భారం పడుతుంది. వార్త ఆ కోణంలో రాస్తే కరెక్ట్గా ఉండేది. కాకపోతే మనం విషయాన్ని చెబుతాం కాబట్టి కేవలం రాజకీయ కోణంలోనే ఈ పన్నుల మీద వార్తలు రాయడం వల్లే సమస్య ఎదురవుతుంది.